ముంబై ట్రిప్ అయిపోయింది. గేట్ ఆఫ్ ఇండియా చూసాం, తాజ్ హోటల్ చూసాం, ఎలిఫెంట్ దగ్గర వెళ్ళాం. ఇంకా ఇప్పుడు ఫ్యాషన్ స్ట్రీట్కి వచ్చి కొన్ని కొనుక్కున్నాం. తెలుసు కదా, బ్యాగులు లేడీస్ కావాలని కొన్నాం. ఇదో బ్యాగ్, ఇదే బ్యాగ్. వాడు 1200 చెప్పాడు, 500 బేరం అంటే 500కి ఇచ్చాడు. చాలా చీప్గా దొరుకుతాయి ఇక్కడ కొంచెం మనకి ఫ్యాషన్ స్ట్రీట్లోనూ. మొత్తం అన్నీ ఎలక్ట్రానిక్వి సామాన్లు ప్లస్ ఇంకా స్పెటికల్స్ కూడా కొన్నాము. ఇక్కడ ఒక స్పెటికల్ 50 రూపీస్ అన్నమాట. ఇంకా ఇక్కడ ఫ్యాషన్కి సంబంధించిన బట్టలన్నీ చాలా చీప్ దొరుకుతాయి అన్నమాట. ఇది అందుకే దీన్ని ఫ్యాషన్ స్ట్రీట్ అంటారు. ఇక్కడ మీరు కూడా ట్రై చేయండి. ముంబై సిఎస్టీ స్టేషన్కి ఆపోజిట్లో ఇది ఉంటుంది అన్నమాట. ఆపోజిట్లో కొంచెం దూరం నడిస్తే మనకి ఫ్యాషన్ స్ట్రీట్ వస్తుంది అన్నమాట. అక్కడ మనకి చాలా బాగుంటుంది, మొత్తం కొనుక్కోవచ్చు. చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఫ్యాషన్ స్ట్రీట్. ఫ్యాషన్ స్ట్రీట్లో మనకు అన్నీ దొరుకుతాయి. మొత్తం చిన్నపిల్లల బట్టల నుంచి పెద్దవాళ్ళ బట్టల నుంచి మొత్తం అన్నీ ఉంటాయి. అత్తర్లు, సెంట్లు అన్నీ ఉంటాయి మనకి ఇక్కడ. సో అందుకే ఇది కొంచెం చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ వస్తారు మొత్తం అంతా కావాల్సిన కొనుక్కోవడానికి. షూస్ అని చాలా ఎలక్ట్రానిక్ అన్నీ ఉంటాయి. ఐపోడ్స్ అవి ఉంటాయి కదా, రెండు ఉంటాయి చిన్న చిన్నవి. ఇంకా చాలా ఇంకా ఉంటాయి మనకి. ఇంకా యూట్యూబర్స్ కావాల్సినవి కూడా ఉంటాయి మనకి, ఇలాగ స్టాండ్ అని ఇలాంటివి ఉంటాయి. ఇంకా ఇలావన్నీ చాలా ఉంటాయి. షూస్ అలాంటివి చాలా ఉంటాయి మనకి. లేటెస్ట్ ఫ్యాషన్ సంబంధించిన షూస్ అలాంటివి ఉంటాయి. ట్రాక్ ప్యాంట్స్, షార్ట్స్ అన్నీ ఉంటాయి చాలా మటుకు. మనం జాగ్రత్తగా అంటే బార్గెన్ చేసుకుంటే మనకి చాలా తక్కువ ప్రైస్కే వస్తాయి మనకి నచ్చిన వస్తువులను. మీరు కూడా ముంబై వచ్చినప్పుడు కొంచెం విజిట్ చేయండి. ఆపోజిట్ ముంబై సిఎస్టీ స్టేషన్ ఆపోజిట్లో ఇది స్ట్రైట్గా రోడ్ నడుచుకుని వస్తే రైట్ టర్న్ తీసుకుంటే సరిపోతుంది. మీకు ఇక్కడ ఈ ఫ్యాషన్ స్ట్రీట్ అనేది వస్తుంది మీకు. చూడండి, ఇలాగ అన్ని షాపులన్నీ లైన్గా ఉంటాయి అనమాట. మనకి ఏవి కావాలంటే అవి కొనుక్కోవచ్చు. మేము ఆల్రెడీ కొనుక్కొని అక్కడ కొంచెం చిన్న పార్క్లో ఉంటే అక్కడ కూర్చున్నాం. జస్ట్ అలాగా చూపించడానికి అని చెప్పి మళ్ళీ వచ్చాం మీకు. ఫ్యాషన్ స్ట్రీట్ ఎలా ఉంటుందని చూపించడానికి అని చెప్పి. చూడండి ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు. స్టూడెంట్స్ ఇక్కడ సిఎస్టీ స్టేషన్ అంటే ఎక్కడి నుంచైనా వస్తారు మామూలు చూడడానికి. ఎందుకంటే సిఎస్టీ స్టేషన్ దగ్గర మనకి జనాభా ఎక్కువ ఉంటారనమాట. సో డిఫరెంట్ లొకేషన్స్ నుంచి సిఎస్టీ స్టేషన్కి వస్తారనమాట. చూడు ఎంతమంది పిల్లలతో కూడా వచ్చారు. స్టూడెంట్స్, పేరెంట్స్, మొత్తం ఫ్యామిలీస్ అందరూ వస్తారు ఇక్కడికి. వాళ్ళకి కావాల్సినవి కొనుక్కుంటారు. చీప్ ప్రైస్ దొరుకుతాయి కాబట్టి సిఎస్టీ ఫ్యాషన్ స్ట్రీట్కి వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారు మళ్ళీ అనమాట సిఎస్టీ స్టేషన్ నుంచి. సో చాలా బాగుంటుంది ఇవన్నీ. మీరు ట్రై చేయండి. నువ్వేంటో చూసావు ముంబైలోనూ ఫ్యాషన్ స్ట్రీట్. ఇదే ఫ్యాషన్ స్ట్రీట్, అక్కడ అన్ని బట్టలు ఉంటాయి మొత్తం. నీకేటో నచ్చింది బాగా? అన్నీ ఇష్టమేనా నీకు? నెమ్మది నడుచుకుంటూ సిఎస్టీ స్టేషన్కి వచ్చాము. ఇంకా నైట్ మా ట్రైన్ ఉందనమాట. ఒకసారి సిఎస్టీ స్టేషన్ బయట నుంచి చూద్దామని చెప్పి బయట నుంచి దూరం నుంచి చూసుకొని మన ఫొటోస్ అన్నీ అక్కడ తీసుకుంటారు, చాలామంది తీసుకుంటారు ఫొటోస్. మేము అక్కడ వచ్చి అక్కడ నుంచి ఆ ఫొటోస్ లాంగ్లోంచి తీస్తున్నాం మన సిఎస్టీ స్టేషన్కి. చూడండి ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. లైట్స్ అన్నీ ఈవినింగ్ టైం నైట్ టైం వేస్తారు కాబట్టి నైట్ టైం అయితే అక్కడ చాలామంది వచ్చి ఫొటోస్ తీసుకుంటారు అన్నమాట అలాగా కంటిన్యూస్గా. చూడండి మీరే చూడండి ఎంత బాగుందో సిఎస్టీ స్టేషన్ బయట నుంచి. సూపర్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కట్టారు ఇది స్టేషను.
చాలా బ్రిటిష్ కట్టడాలు తెలుసు కాకుండా మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చాలా పెద్ద స్టేషన్ అనమాట. దీనికి ఎంట్రన్స్ తలుపులు ఉంటాయి కదా, అవి కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మేము దగ్గరలో తీసాం కానీ బట్ ఇక్కడ పెట్టలేదు. చాలా పెద్దవి, పురాతనవి ఎలాగుంటాయి తలుపులు, అవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఈరోజు సండే కాబట్టి కొంచెం ట్రాఫిక్ తక్కువగా ఉంది. లేకపోతే ఈ సిఎస్ స్టేషన్ దగ్గర చాలా రద్దీగా ఉంటుంది అనమాట. మనం అక్కడి నుంచి ఈ పక్క క్రాస్ చేయడానికి కింద సబ్వే ఉంటుంది. అలాగే చాలామంది వెళ్తూ ఉంటారు అన్నమాట కింద సబ్వేలో నుంచి. సబ్వేలో కూడా పిల్లలకి కావాల్సినవి టాయ్స్ ఏమైనా ఉంటాయి. వచ్చినప్పుడు మీరు చూడండి. బాయ్ బాయ్, సీ యూ.